చేయాలి. అల్లరి చిల్లరగా నేను జీవిస్తున్నప్పుడు, పనికి మాలిన వాడిగా నేను జీవిస్తున్నప్పుడు, 12 సంవత్సరాల వయసులో ప్రభువును సొంత రక్షకునిగా నేను అంగీకరించిన తర్వాత మా అమ్మ తాను రక్షింపబడి సేవ చేస్తున్న సేవకులను చూసి తనేమనుకునేది తెలుసా? ప్రభా, పనికిరాని మా అబ్బాయి ఇప్పుడు నిన్ను నమ్ముకున్నాడు కదా, నాకున్న ఆశ ఏంటంటే మా అబ్బాయి ఏదో గొప్ప ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనే ఆశ నాకు లేదు. కానీ అప్పుడు మనకు చదువు సంధ్యలు లేవు, ఎలా పడితే అలా తిరిగాడు, జీవించేవాడు. కానీ నువ్వు రక్షించుకున్నావు కదా, గొప్ప సేవకుడు కావాలని ఆశ అయితే నాకు లేదు. కానీ సేవకుల చేతుల మీద నీళ్లు పోసేవాడైనా చేయి ప్రభు, అది చాలు ప్రభు. ఆ మాట దేవుడు విన్నాడండి. పిచ్చి తల్లి, మీ అబ్బాయి సేవకుల చేతుల మీద నీళ్లు పోసేవాడు ఏమిటి? కొన్ని వేల మంది సేవకులను తయారు చేసేవాడిగా నేను చేస్తా. అడుగుతున్న తండ్రులు తల్లులో, తల్లిగా తండ్రిగా నీకున్నటువంటి కష్టకాలం గుండా వెళుతున్నావు, ఆర్థిక సమస్యలు గుండా వెళ్తున్నావు, బిడ్డలు చదివించుకోవడం కష్టంగా ఉంది, పెంచడం కష్టంగా ఉంది. కానీ నీ బిడ్డల గురించి నీ ఆలోచన ఏమిటి? నీ బిడ్డలను దేవుడు ఏం చేయాలని ఆశపడుతున్నావో చెప్పు. ఈ కష్టకాలంలో దేవుని పట్ల నీకున్న మనస్సు ఏమిటో చెప్పు. నీ కష్టకాలంలో ప్రభా, ఇలా చేయాలని నాకు ఆశ ఉందయ్యా, నీ సేవకు వచ్చి ఆ సేవలో బలంగా వాడబడాలని ఆశ ఉంది, కానీ నా ఆరోగ్యం సహకరించట్లా. ఆదివారం వచ్చి నీ సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ సేవలో ఏదో ఒక పని చేయాలని ఆశ ఉంది నాయన, నా ఆరోగ్యం సహకరించట్లా. ప్రతి మందిరానికి ఈ విధంగా నేను ఇవ్వగలిగిన సహాయం చేయాలి, లేదా కానుక ఇవ్వాలి, లేదా వెళ్ళి నాకున్న తలాంతు, నేను ఒక ఇంజనీర్ని, నేను ఒక బిల్డర్ని, నేను ఒక తాపీ మేస్త్రిని, మందిరంలో నేను పాల్పంచుకోవాలని ఆశపడుతున్నాను. కానీ నాకు శక్తి సరిపోవటల్లా. నువ్వు ఈ కష్టకాలంలో దేవునితో ఏ ఒడంబడిక చేస్తావో సహోదరి సహోదరులు, నా దేవుడు ఆ ఒడంబడికను నెరవేర్చగలిగిన శక్తి ఖచ్చితంగా ఇస్తాడు. ఈ కష్టకాలంలో ఎంతసేపు ప్రభా నన్ను కనుకరించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా, నాకు ఉద్యోగం ఇవ్వయ్యా, నాకు ఇల్లు ఇవ్వయ్యా. ప్రభు అంటాడు, దేనికోసం? నా కోసమేనయ్యా, నీ కోసం కాబట్టి నువ్వు కష్టపడు. ఎప్పుడైతే నా కోసం నా కోసం నా కోసం నువ్వు అంటావో అప్పుడు దేవుడు ఏమంటావు, మరి నా సంగతి ఏమిటి? మరి నా కోసం ఏం చేస్తావు చెప్పు. నీ కోసం నేను ఏమీ చేయనయ్యా, నా కోసం అన్నీ చేసుకుంటాను, చేసుకో అయితే వెళ్ళి. ఎప్పుడైతే నువ్వు నా అన్నం మానేసి నీ అంటావో దేవుడు అమాంతంగా నీ వైపుకు చూస్తాడు. ఎందుకని? ఈ లోకం స్వార్థంతో నిండిపోయింది. మనుషులు ఎంతసేపు నేను 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 నన్ను 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 అనే జీవిస్తున్నారు. కానీ ప్రభువా, నీ కోసం, నీ రాజ్యం కోసం, నీ సంఘం కోసం, నీ సేవ కోసం, నీ సువార్త కోసం, నీ రాజ్య వ్యాప్తి కోసం నేను ఏదైనా చేయాలని ఆశపడుతున్నాను అన్నారనుకోండి, అమాంతంగా దేవుడు నీ వైపు చూస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అక్కడ ఈ మాట రాయబడింది, చూద్దాం రండి. ఏమని రాయబడింది అక్కడ? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ప్రతి వాడో, 2వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక, ఏమిటట? మీలో ప్రతివాడు తన సొంత కార్యములే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను.
క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ప్రతివాడు సొంత కార్యాలే చూసుకుంటున్నాడు. 20వ వచనము, 21వ వచనము, అందరూ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇది మనలో ఎంతమందికి వర్తిస్తుంది? ప్రతివాడు సొంత కార్యాలు చూసుకుంటున్నాడు. మరి యేసయ్య సేవ సంగతి ఏమిటి? యేసయ్య మందిరం సంగతి ఏమిటి? ఆ మందిరాన్ని ఎవరు ప్రేమిస్తారు? ఆ సంఘాన్ని ఎవరు ప్రేమిస్తారు? సేవను ఎవరు ప్రేమిస్తారు? దేవుడు అడుగుతున్నాడు. ప్రతివాడు సొంత పనులే చూసుకుంటున్నాడు. మరి దేవుని సేవను, దేవుని సంఘక్షేమాన్ని ఎవరు చూస్తారు? వీళ్ళు ఎంతమందికి కల్వరి టెంపుల్ అనగా దేవుని మందిరం అంటే నాకు చాలా ఇష్టము అన్నవాళ్ళు ఒకసారి చూపిస్తారా? మీకు సినిమా అంటే ఇష్టం అనుకోండి, ఆలస్యంగా సినిమాకి వెళ్తారా లేకపోతే ముందే సినిమాకి వెళ్తారా? ఎందుకు చెప్పండి? ముందే సినిమాకి వెళ్తాను వచ్చే చూపించండి. ఓహో, మీరు లేదు బ్రదర్, ఇప్పుడు సినిమాకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది బ్రదర్, అదే మా ఇంట్లోకి వచ్చేసింది బ్రదర్, ఇంకెళ్తలేదు బ్రదర్. చెప్పొచ్చేది ఏమిటంటే, నువ్వు ఏదైతే ఇష్టపడతావో దాని దగ్గరికి త్వరగా వెళ్తావు. మరి దేవుడి మందిరం అంటే నాకు ఇష్టం అని చెప్పి అన్నవాళ్ళు, గ్యాలరీలో కూర్చున్న వాళ్ళు ఎందుకు ఆలస్యంగా వచ్చారు? ఎందుకు గంట ఆలస్యంగా వచ్చారు? అవమానం కాదు? దేవునికి అవమానం కాదు? ఒకసారి ఆలోచించండి. మనం చూపించే చెయ్యి వేరు, మనం నడిచే కాళ్ళు వేరు. చేతులేమో ఎత్తేస్తూ ఉంటాయి, కాళ్ళు మాత్రం వెళ్దాంలే 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 వెళ్దాంలే. అది చేతులకి కాళ్ళకి పొంతనే ఉండదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని సంఘాన్ని ప్రేమిస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. ప్రతివాడు సొంత కార్యాలు చూసుకుంటున్నాడు. మరి నా సంగతి ఎవరు చూస్తారు? ప్రభువా, నన్ను దీవించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను దీవించయ్యా, నాకు అది ఇవ్వయ్యా, నాకు ఇది ఇవ్వయ్యా, నాకు అది ఇవ్వయ్యా. ఎవరి కోసం? నా కోసం ప్రభువా. మరి నా కోసం ఏం చేస్తావు? అది చెప్పు. అసలు నువ్వు దేవుని కోసం ఏం చేస్తావో చెప్పు. ఈరోజు నీ జీవితంలో అన్నీ నీ కోసమే కోరుకుంటున్నావు. గర్వంగా చెప్పట్లేదు, కానీ నా జీవితంలో గత 33 సంవత్సరాలుగా హైదరాబాద్ వచ్చి సేవ చేస్తున్నా. ఇంచుమించు 41 సంవత్సరాలుగా ప్రభుతో నడుస్తున్నా. కానీ నా కోసం నేను కోరుకున్నది అనేది బహుశా ఏమీ లేదేమో అనుకోవాలి. ఎందుకని ఏ రోజు నేను మోకరించినా, ప్రభు నాకు అది ఇవ్వయ్యా, ప్రభు నాకు ఇది ఇవ్వయ్యా, ఏ రోజు కోరుకోలేదండి. నాకు ఒక మంచి ఇల్లు ఇవ్వయ్యా, ఇప్పటి వరకు ప్రార్థన చేయలేదండి. మంచి కారు ఇవ్వయ్యా, ఇప్పటి వరకు ప్రార్థన చేయలేదండి. నాకు అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా, ఇప్పటి వరకు ప్రార్థన చేయలే. కానీ దేవుడు నాకేమైనా తక్కువ చేశాడా? తక్కువ చేయలేదండి. అడిగిన వాటికన్నా, అడగకపోయినా అత్యధికంగా దేవుడు ఈ దిన సేవకుని దీవించాడు. నా జీవితంలో నేను చేసిన ప్రార్థనలు ఎప్పుడూ కూడా ఆయన రాజ్యం గురించి, ఆయన సేవ గురించి, నశించిపోతున్న ఆత్మల గురించి, మీ గురించి, మీ బిడ్డల గురించి, మా బిడ్డల గురించి. మా బిడ్డల్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? మా కోసం ఇచ్చాడు, తన కోసం ఇచ్చాడు? చెప్పండి, గట్టి చెప్పండి. దేవుడు నాకు బిడ్డల్ని ఇచ్చాడు, వాళ్ళు నా కోసం లేదండి. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల్ని తన కోసం ఇచ్చాడు. తన కోసం పెంచుతామని ఇచ్చాడు. తన సేవ చేయిస్తామని చెప్పి ఇచ్చాడు. వాళ్ళు పుట్టక మునిపే నా 2 బిడ్డలను కూడా నేను దేవునికే సమర్పించేశానండి. ప్రభువా, నా బిడ్డలు కాదు, వాళ్ళు నీ బిడ్డలు. నిన్ను సేవించడానికి, నీ కోసం జీవించడానికి వాళ్ళు పుట్టారు అనే వాళ్ళని అప్పగించేశాను. నా జీవితాన్ని, నాకున్న సమస్తాన్ని, నాకున్న కుటుంబాన్ని దేవునికి అంకితం చేసినప్పుడు, ప్రియ సహోదరి సహోదరులు, అడుగుతున్నా, నేను ఏది కోరినా సరే అది దేవుని మహిమార్థమై